నోటీసులు ఇచ్చారు, ఎన్ని సంవత్సరాల నుండి ఉంటా ఉన్నారు ఇక్కడ, ఏం జరిగింది అసలు ఇక్కడ? మాకు 23కి నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చినప్పటి నుంచి మొత్తం గొలగొల అయిపోయింది. ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు మాకు ఏం అర్థం అయితే లేదు. ఇక్కడ మేము మా నాయనమ్మ అప్పటి నుంచి ఉన్నాం. మా నాయనమ్మ, మా డాడీ, మా అత్తమ్మ, తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాం. ముందు ఇది కచ్చపక్క ఇల్లులు ఉండే, ఇప్పుడు మేము అప్పులు గిప్పులు చేసి లోన్లు తీసుకొని, ఇది రిజిస్ట్రీ ల్యాండ్, ఇది FTL లేదు, బఫర్ జోన్ లేదు. మేము మంచిగా ఇప్పుడు కట్టుకున్నాక మా ఇల్లులు వచ్చి పలకొడతా అని అంటున్నారు. ఒక 5 years నుంచి మేము ఇక్కడ నిమ్మలంగా బతుకుతున్నాం. మాకు కరెంటు బిల్ ఉంది, మాకు నల్ బిల్ ఉంది, LRS ట్యాక్స్ మొత్తం ఉన్నాయి. మాకు అన్ని పే చేస్తున్నాం. ఒకసారి మాది మేము అన్ని కట్టేస్తున్నాం. మేము నిమ్మలంగా ఉన్నాం ఇక్కడ. మాకు చెరువుతో ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఈ చెరువు నిండలేదు. 30 సంవత్సరాలది హిస్టరీ చూడండి. సున్నం చెరువుది. ఎప్పుడు ఇల్లుల్లో పానీ నీళ్ళు రాలేదు, ఏం రాలేదు. మేము నిమ్మలంగానే ఉన్నాం. మాకు చెరువుతో ఏం ప్రాబ్లం లేదు. కానీ మాకు ఇప్పుడు చాలా టెన్షన్ ఇస్తున్నారు. నోటీస్ ఇచ్చి మీ ఇల్లు పల్లకొడతారంటే ఎట్లా? మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు. మా హస్బెండ్ డ్యూటీ ఉంది. మా తమ్ముళ్ళు వాళ్ళు ఆటో నడిపిస్తారు. మేము కూడా అమ్మ ఇక్కడ BRS సంబంధించిన నాయకుల విల్లాస్ ఉన్నాయి, వాటి వల్లనే అటు చర్యలు తీసుకోలేక ఇటు చర్యలు తీసుకుంటారు అని అంటా ఉన్నారు. నిజమేనా? నిజమే. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. కానీ ఇది వెనకది అయితే లేదు, కానీ పక్కది ఉన్నది. అది ఉంది FTL లో, బఫర్ జోన్ లో. వాళ్ళకి ఏమంటలేరు. కానీ మాకు స్లమ్ ఏరియా ఉంది మాది. మా పేదవాళ్ళకు మాకు చాలా పరేషాన్ చేస్తున్నారు. మాకు అర్థం అయితే లేదు. ఒక 15 days నుంచి అయితే మేము ఏం తింటున్నాం, గడ్డి తింటున్నాం. అసలు మాకు ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అర్థం అయితే లేదు. అసలు ఏం చెప్తారమ్మా? ప్రజాపాలన అన్నారు, మహిళల రాజ్యం అన్నారు, మహిళలకి మహాలక్ష్మి అని అన్నారు, అన్ని చెప్పారు. మరి ఈ రోజున మీరు ఇంతమంది మైనారిటీలకు సంబంధించిన మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డికి? ఏం రాజ్యం లేదు, తక్కువ రాజ్యం ఉంది ఇక్కడ. ఖాళీ అన్ని లేడీస్ బయటికి వచ్చేసిన. మీకు మీడియాలో వచ్చేది మాకు అవసరం ఉంది, ఇప్పుడు మాకు కష్టం ఉంది అని మేము మీడియాలో వస్తున్నాం. అన్ని ఆడవాళ్ళు బయటికి వచ్చేసినాం. ఏం రాజ్యం నడుస్తుంది రేవంత్ రెడ్డి సార్ది? మాకైతే అసలు అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి సార్ అందరు పేదవాళ్ళకు న్యాయం చేయాలి. ఇట్లా ఎవరు ఇల్లు పల్లకొట్టకూడదు. మాది కాదు, ఎవరు పేదవాళ్ళకి చేయ పెట్టకూడదు. ఎవరికి ఇట్లా చేయకండి. ఒకవేళ మా ఇంటి మీద ఎవరైనా వస్తే మేము అందరం చచ్చిపోతాం. మేము చచ్చిపోయినాక మా శవాల మీద నుంచి ఆయన ఇల్లు పల్లగొట్టాలి. లేదమ్మా, హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ హైడ్రా దానికి మొత్తం హెడ్ ఎవరైతే ఉంటారో తను ఏం చెప్తా ఉన్నారంటే నిరుపేదలకి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. మరి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? మేమైతే ఇంకా ఏం చెప్పలే. ఇప్పుడు చెప్తున్నాం, మీడియా తరఫు నుంచి ఇప్పుడు చెప్తున్నాము. మాకు న్యాయం చేయండి. మా ఇల్లుది మీరు హైడ్రా బంద్ చేయండి. అసలు పేదవాళ్ళకి హైడ్రా వద్దు. ఎందుకంటే అందరు కష్టాలు చేసి అప్పులు చేసి ఇల్లులు కట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం నిమ్మలంగా బతుకుతామంటే ఇది ఏంటి హైడ్రా వచ్చి? మా పిల్లలు అన్ని స్కూల్కి వెళ్తారు. చూడండి, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరు పరేషాన్ ఉన్నాం. ఇది ఏమో కాంగ్రెస్ వచ్చిందో ఏమో మాకైతే సుఖమే లేదు. ఇక మా అక్క ఏమో కొంచెం పిచ్చిలాగా ఉంది. మా అక్కకు పింఛన్ ఒక 1 year నుంచి వస్తలేదు. పింఛన్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఇట్లా పిచ్చర్లకి, ఇట్లా చిన్న పిల్లలకి తీసుకొని మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు న్యాయం కావాలి. రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేయండి. ఇది హైడ్రా ఏమో బంద్ చేయండి. సో హైడ్రా బంద్ చేయం కాదు కానీ హైడ్రా ఉండాలి. ఎక్కడైతే అవినీతిగా గురైందో అక్కడ చేస్తే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నాము. ఒకవేళ ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం. इंक्वायरी చేయాలి. काम हाइड्रा का काम हाइसो वालों को करें दो. हाइसा जिसका बहरी गंगा उसको करें दो. नीहेसो वालों को तकलीफ नहीं देना. नीहे तो कुछ भी नहीं है हमारे कने. अब हाइसो एक सहारा घर है, वो भी सहारा चलेगा तो कहाँ जाना हम लोग? हाँ, कहाँ जाना बोलो? वो भी सहारा चलेगा तो कहाँ जाना? 250 वालों को तकलीफ नहीं होती. कितने भी बिल्डिंग रहे तो दूसरी जगह रहती है लोगों को. अब ऐसे छोटे मोटे घर वालों का दूसरा कहीं भी बंदोबस्त रहता ना नहीं करना. इसलिए अब छोटे छोटे बच्चे तालाब भर के कहाँ से जा रहा? तालाब आधा नहीं हुआ तो भर के कहाँ से जा रहा तालाब? तो आके देखना, वो अपन कुर्सी पे बैठा रहना नहीं, आके देखना कैसा रहा रिपब्लिक, पूरी तेलंगाना में कैसा रह रहा बोल के फिर के देखना. बस्ती बस्ती को जब लीडर बने ना फिर के देखना. नहीं देखे सोसा नहीं उठाना. तालाब भर के जा रहा, लोग डूब जा रहे. डूब गए सवाल क्या दे रहे? डूब गए सवाल कुछ भी दे रहे नहीं दे रहे ना, तो फिर नहीं बोलना. आके देखो बस्तिया में कैसा है कैसा नहीं है, क्या रह सकता क्या नहीं रह सकता, उसमें देख के ये करो. क्या पूछना सीएम रेवंत रेड्डी का हाइड्रा कमीशन ये भी रंगे था, क्या पूछना? तो हाइड्रा का, लेकिन 250 वालों को करें दो, 250 वालों को नहीं करना. गरीबान जो है बहुत मुसीबत उठा के करे. लॉकडाउन अलग परेशान करा, अब थोड़ा सुकून में आए, थोड़े टेंशन आ दूर बोलो तो अब इन्हों अलग परेशान कर रहे. अब इसमें रहना नहीं रहना दुनिया में फिर
ఓకే, ఇక్కడ వీళ్ళు పిల్లలు కూడా ఉన్నారు, స్టూడెంట్స్. వాళ్ళు ఒకసారి మాట్లాడిస్తారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళ స్కూల్ ఇక్కడనే ఉందంట. మరి స్కూల్కి సంబంధించి దాన్ని కూడా ఒకసారి మాట్లాడదాం. చెప్పండి బ్రో, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇక్కడ? नमस्ते, मेरा नाम रिज्जू है। मैं यहाँ पे अभी जूनियर 10th में पढ़ता हूँ। सो ये बात ये है, अगर हमारे घरान तोड़ दिए, मैं देखो यहाँ पे पढ़ता हूँ, लोकल स्कूल यहाँ पे है, श्री साई हाई स्कूल मैं पढ़ता हूँ। यह बात ये असल तो ये है, अगर ऐसा घरान तोड़ दिया, मैं बचपन से यहीं रहता हूँ, पैदा भी यहीं हुआ मैं। जब यहाँ पे रोडान तक नहीं थे, यहाँ पे कुछ भी नहीं था, ये जालियाँ नहीं थे। 2014-15 में यहाँ पे ये 16 में जालियाँ लगा यहाँ पे ना, यहाँ पे एक टावर था, यहाँ पे कुछ भी नहीं था यहाँ पे। ऐसा अगर ये बात है तो यहाँ पे कैसा लगा ये, मतलब अगर गटर ड्रेनेज का लगा है, हाँ ड्रेनेज लगा है, हाँ वाटर बिल, करंट बिल, हर एक चीज़ा यहाँ पे। अब छोटे छोटे चीज़ा भी हाँ कई को दिए कई को। मैं बात ये बोलना चाहता हूँ, हम ना देखो अब छोटे मतलब 10 मतलब मैं अभी 14 ईयर्स का हूँ, 14 ईयर्स की मेहनत जो हमारे पापा करे, वो घर बनाए ऐसा घर बना के 14 ईयर्स, मतलब मैं जितने एज का हूँ उतनी एज से मतलब घर बनाए। तो ये अब ये चीज़ अगर एक ही साथ तोड़ दे तो सपना क्या रहता हम लोगों का। अब ये अब आप खुद सोच के देखो, स्कूल में पढ़ने वाला बच्चा ये न्यूज़ में कैसा आता है बोल के। स्कूल में पढ़ने वाला बच्चा अभी हम लोग का उम्र क्या है, इंजॉय करने का है, मतलब अभी पढ़ना, ये करना, ट्यूशन जाना, मतलब करना। अब ये टाइम पे अगर मैं न्यूज़ में आ रहा हूँ बोलता हूँ, मेरा फ्यूचर क्या रहता। అయ్యా, మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను స్కూల్ పోయే పిల్లోని న్యూస్లో రావడానికి గల కారణం ఏందని అడుగుతా ఉన్నారు. ఆన్సర్ ఇవ్వాలి. మరి ఎందుకో ఈరోజు నీ స్కూల్ పోయి చదువుకోవాలి, ఎంజాయ్ చేయాలి, బడులలో ఆడుకోవాల్సిన పరిస్థితి నాది. మరి బడులలో ఆడుకోవాల్సిన పరిస్థితి ఉన్న నా పరిస్థితి, మా ఇల్లుని కూల్ చేస్తామంటే నాకు బాధ అవుతా ఉంది. మరి నన్ను స్కూల్లో ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు 10వ తరగతి చదువుతా ఉంది, ఇప్పుడు నేను ఏడికి పోవాలని కూడా ఒక అబ్బాయి అయితే చాలా బాధపడతా ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు చాలా మంది ఇక్కడ పిల్లలు కూడా ఒకసారి చాలా మంది కూడా ఉన్నారు. దాదాపుగా 89 మంది ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కూడా అయితే ఇక్కడనే చదువుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. హైడ్రా కమిషన్ ఇప్పటికైనా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఇక్కడికి వచ్చి మా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో 2014 నుండి కూడా మీకు హైకోర్టులో కేసు వేసాము, మేము గెలిచాము, 2022లో మాకు తీర్పు వచ్చింది, మరి మేము గెలిచామన్నట్టు కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. వాటిని ఒకసారి మీరు చూడండి, ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత మాకు తీర్పు ఇవ్వండి. ఇక్కడ మాకు న్యాయంగా మీరు ఏ విధంగా చేయాలనుకుంటే మీరు మా దగ్గరికి వచ్చి మాకు ఇచ్చిన సమాచారం, మాకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దాని పరంగా మా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, వాటిని పరిశీలించిన తర్వాత మా ఇళ్ళని కూల్ చేయండి, లేకంటే మీరు ముందే కూల్ చేస్తామంటే మా శివాల మించాలి వెళ్ళండి అని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే సున్నం చెరువు బోరబండ దగ్గర ఈ విధంగా అయితే పరిస్థితి అయితే కనబడతా ఉంది. నిజంగా హైడ్రా కమిషన్ ఒకవైపు మంచి పనులే చేస్తూ ఉంది, కబ్జాలకు గురి చేసింది ఏవైతే ఉన్నాయో బడా నాయకులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళైతే కబ్జాలు చేసినది వాళ్ళని అయితే రికవరీ ప్లాన్లో అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళకు కూడా అన్యాయం చేయకుండా బాగుంటుంది. మరి దీని మీద కూడా ఒకసారి దర్యాప్తు జరిపేయాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ వెంకట్తో మీ అనిల్ బోరబండ.